హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను వెల్లిపాయ కారం చేసిన అండి. మన తెలంగాణలో వెల్లిపాయలు అవునండి, మీకు చూపెట్టలేదు తీసేటప్పుడు. వెల్లిపాయలు ఒక 5 చెంచాల కారం, 2.5 చెంచాల ఉప్పు వేసి ఇది గ్రైండ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇందులోనే ఇన్స్టెంట్ చింతపండు చట్నీ చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది, అది చేసి చూపెడదాం అనుకుంటున్నా. ఏంటంటే మనకు నోటికి చాలా రుచిగా ఉంటుంది. మాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నోరు సప్పబడిపోయినట్టు అయిపోయింది. అసలు టేస్ట్ ఏందనేది కూడా తిన్నట్టుగా లేదు, ఉన్నట్టుగా లేదు అన్నట్టుగా ఉన్నది ఫ్రెండ్స్. కొత్త వాతావరణం కదా, అది ఇక్కడికి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. ఇట్లెందుకు అంటున్నాను అనుకోకండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా చింతపండు చట్నీ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇది కొంచెం తీసేస్తా. ఉల్లిగడ్డ, చింతపండు, జీలకర్ర, ఉప్పు, కారం, ఎల్లిపాయలు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం తీసేస్తున్నాండి. ఇది వెల్లుల్లి కారం తినే వాళ్ళకైతే దీని టేస్ట్ తెలుస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే జ్వరం వచ్చిన వాళ్ళకు, ప్రెగ్నెంట్ వాళ్ళకు, బాలింతలకు ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది. పోపు పెడతారు కానీ ఫ్రెండ్స్, పోపు పెడితే టేస్ట్ అది కొంచెం అందరికీ ఇదవుతుంటుంది, ఇష్టం ఉండదు. టేస్ట్ పెట్టకుండానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరికెళ్ళి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటేనే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టెంట్గా ఏంటంటే చింతపండు చట్నీ చేస్తాను అనుకుంటున్నా. ఎలా అంటే ఈ కారం, ఉప్పు, కారం ఇలాగే ఉంది కదా, ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు కొందరు, కానీ ఇలా కూడా చేస్తే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మనకు రోలు అది ఇది అంటే మనకు కుదరదు, మరి ఏం చేద్దాం. ఈ కాలానికి మనకు ఎక్కడ అంటే అక్కడ రోళ్ళు అనుకూలంగా ఉండవు కదా ఫ్రెండ్స్. చింతపండు ఇందులో వేసుకుందాం. ఆల్రెడీ ఎల్లిగడ్డ, ఉప్పు అందులోనే ఉంది కాబట్టి ఇందులో వేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఏంటంటే నోరు జ్వరాలు కూడా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాలు పడి ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది మన ఇష్టం. ఇప్పుడైతే నేను ఇది మళ్ళీ గ్రైండ్ చేస్తా, చట్నీ తయారు చేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎల్లిపాయ కారం చింతపండు చట్నీ అయితే అయిపోయింది. ఈ చింతపండు వేయడం వల్ల కొంచెం కలర్ బ్రౌన్ అయిపోయింది. సూపర్గా అయిందండి. వేడివేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది. మొత్తానికైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదేమో చింతపండు చట్నీ, ఇదేమో వెల్లుల్లి కారం. ఫ్రెండ్స్ మొత్తానికైతే చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం నేను టమాటా పప్పు చేసిన అందులోకి వేసుకుంటున్నా. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏంటంటే మనకు ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది. బాలింతలకు మాత్రం పెట్టొద్దు. ఏంటంటే మనకైతే జ్వరం వచ్చిన వాళ్ళకి ఇట్లా బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ వెల్లిపాయ బీరం కూడా చేశాను కాబట్టి అది బాలింతలకు కానీ అందరు తినొచ్చేది. ఇది మాత్రం పెట్టొద్దండి. పప్పు అంచుకైతే సూపర్ ఉంటుంది. నెయ్యి కానీ ఇంకా ఆయిల్ కానీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మొత్తానికైతే నేను వేసుకున్నాను. ఇప్పుడు వేడి అన్నంలో తింటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.